1000 అని ఇట్లా ఎక్కిస్తాడు, అంటే మీకు నమ్మకం కలిగించాడు అని. తర్వాత మీరు ఏం చేస్తారు, మీ ఫ్రెండ్స్కి చెప్పడం కానీ, మీ కొలీగ్స్కి చెప్పడం కానీ, మీ రిలేటివ్స్కి చెప్పడం కానీ ఇట్లా చేస్తారు కదా. అప్పుడు హ్యూజ్ అమౌంట్ మనకు వచ్చేస్తుంది. అప్పుడు హ్యూజ్ అమౌంట్ అందరూ వాడు ఏం చేస్తాడు, ఆ యాప్ కానీ ఆ లింక్ కానీ ఎత్తేస్తాడు. అంటే ఫస్ట్ మనకు నమ్మకానికి కొద్దిగా అమౌంట్ ఇస్తాడు. అది మీరు నమ్మి మోసపోయి ఇంకో కొద్దిమంది ఇన్వెస్ట్ చేసామని చెప్పి, లేకపోతే మీరు ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా మోసపోతారు. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకూడదు. ఒక చిన్న చెప్తాడు అని మన ఇంటి పక్కన వాళ్ళే ఏమైనా ₹1 లాభం వచ్చేదంటే మనకు చెప్పారు. అంటే వాడు 500కి ₹1000, 1000కి 2000 ఇచ్చే చెప్తాడా? తెలియనోడు, ఎవడో ముఖం తెలియనోడు. ఇంకోటి ఈ ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఇంకోటి ఇంపర్సనేషన్, అంటే వేరే వ్యక్తిలాగా యాక్ట్ చేయడం. ఇంపర్సనేషన్ వచ్చేసి ఫస్ట్ పోలీస్ లాగా యాక్ట్ చేస్తారు. కొద్దిమంది యూనిఫామ్ వేసుకొని మీకు వీడియో కాల్ చేసి నేను IPS మాట్లాడుతున్నా, లేకపోతే ఇట్లా నేను డ్రగ్స్ ఆఫీసర్ మాట్లాడుతున్నా, ముంబై పోలీస్ మాట్లాడుతున్నా, CBI ఆఫీసర్ మాట్లాడుతున్నా, ఇట్లా మీ పేరు మీద డ్రగ్స్ వచ్చినాయి, లేకపోతే మీ ఆధార్ కార్డు మీద ఇట్లా మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి, మీ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి, మనీ లాండరింగ్ కేసు ఉంది, లేకపోతే మీ అబ్బాయి మీద ఇట్లా యాక్సిడెంట్ కేసు ఉంది, లేకపోతే రేప్ కేసు ఉంది, లేకపోతే మీరు అడల్ట్ కంటెంట్ చూసిండ్రు, ఫోన్ ఓడి చూసిండ్రు, ఇట్లానే మీకు రకరకాలుగా వీడియో కాల్ చేసి చెప్తారు. అది ఇప్పుడు నా ఫోటోతోని మీకు మెసేజ్ వస్తుంది, నేను జిల్లా ఎస్పీని, అందరికీ తెలుస్తుంది కదా, కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ కానీ. నేను మీకు మీ మొబైల్కి వాట్సాప్లో నా ఫోటోతో ఉన్న ఒక నెంబర్ నుంచి నాకు 10,000 అర్జెంటుగా కావాలి అనేసి అడిగాను అనుకోండి, నేను నా ఫోటో ఉన్న నెంబర్ నుంచి మీకు మెసేజ్ వస్తుంది వాట్సాప్లో. ఏమని, నాకు ఇట్లా నేను కష్టంలో ఉన్నాను, 10,000 కావాలి అని అడిగితే ఆలోచించకుండా వేసిన వాళ్ళు ఉన్నారు. అంటే నా పేరు మీద రాలేదు, వేరే ఆఫీసర్ పేరు మీద. అసలు ఒక ఎస్పీ స్థాయి అధికారి నీతో ఎప్పుడు మాట్లాడలేదు, నీ నెంబర్కి ఎప్పుడు కాల్ చేయలేదు, నాకెందుకు 10,000 అడుగుతుంది అనేది మనం ఆలోచించాం. నాట్ ఓన్లీ ఎస్పీ, కలెక్టర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, లేదంటే మీ కొలీగ్స్ కావచ్చు. సపోజ్ మీ కొలీగ్ వాళ్ళ పిల్లలు ఎవరో ఉంటారు, వాళ్ళ ఫొటోస్ మీద కూడా రావచ్చు. ఏమవుతుందంటే మన డేటాబేస్ అంతా బయటికి వెళ్ళిపోతుంది, బ్యాంక్స్ నుంచి కావచ్చు, రకరకాల వేస్లో దొంగతనానికి గురవుతుంది. సో మన నెంబర్స్ అన్నీ ఉంటాయి. నా ఫోటో కావచ్చు, మీ ఫ్యామిలీ ఫొటోస్, మీ వాళ్ళు ఎవరో లండన్లో ఉంటారు, ఆ ఫోటోతోని కూడా మీకు ఇట్లా నేను వస్తున్నా, ఇండియాకి వచ్చినా, ఇక్కడ నాకు ముంబై ఎయిర్పోర్ట్లో నేను ఇరుక్కుపోయినాను, నాకు అర్జెంటుగా ₹1,00,000 వేయమంటే వేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వేసి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకని అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చిన ఏ మెసేజ్ అయినా, కాల్ అయితే లిఫ్ట్ చేయకండి, మెసేజెస్ కూడా చూడండి. అసలు ఇప్పుడు నా ఫోటోతో వచ్చింది అనుకోండి, డయల్ 100కి కాల్ చేసి నా నెంబర్ తీసుకోవచ్చు. నా నెంబర్ అన్నిట్లలో ఉంది, గూగుల్లో ఉంటుంది, నా మొబైల్ నెంబర్ కూడా. మీరు కాల్ చేసి మేడం మీరు ఏమైనా 10,000 అడిగిరా అని కూడా అడగొచ్చు కదా. అంతేగాని నేను భయపెట్టి మిమ్మల్ని అడగట్లేను కదా 10,000. కాబట్టి అందరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఫోన్ అంటే మా ఫోటోలు పెట్టి మీ ఎస్ఐది, సరే నేనంటే తెలియకపోవచ్చు, మీ ఎస్ఐయో లేదంటే మీ లోకల్లో మీ కానిస్టేబుల్ ఫొటోస్ పెట్టి ఎవరైనా డబ్బులు అడిగితే ఎవరు డబ్బులు వేయకండి, మీ డబ్బులు పోగొట్టుకోకండి. ఇది డిజిటల్ అరెస్ట్ అనేది ఇంకొకటి. సపోజ్ మీ పిల్లలు ఎక్కడో ఉంటారు, ముంబైలోనో ఢిల్లీలోనో జాబ్ చేస్తూ ఉన్నారు, లేదంటే అమెరికాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, వాళ్ళు అక్కడే ఉంటారు. మనకు కాల్ వస్తుంది, మీ అబ్బాయి లండన్ నుంచి వచ్చేటప్పుడు డ్రగ్స్ తీసుకొని వస్తున్నాడు, మేము ముంబై ఎయిర్పోర్ట్లో పట్టుకున్నాం. యూనిఫామ్తో ఉంటారు వాళ్ళు, మీకు వీడియో కాల్ వస్తుంది. దీంట్లో డిజిటల్ అరెస్ట్లో వీళ్ళు మెయిన్గా సీనియర్ సిటిజన్స్ని ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకి ఎక్కువ సెంటిమెంట్ ఏంది పిల్లల మీద. ఇండియన్ సొసైటీలో పిల్లలకి ఏమీ జరగద్దు, వాళ్ళకి అన్నీ సమకూర్చాలి. చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద బిల్డింగ్ వరకు వాడు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, మనమే సమకూర్చాలి అనే ఆలోచనతో మనం ఉంటాం. సో ఈ డిజిటల్ అరెస్ట్లో ఏమవుతుందంటే పోలీస్ యూనిఫామ్ వేసుకొని మీకు వీడియో కాల్ చేస్తారు, చేసి మిమ్మల్ని కదలనియరు అక్కడి నుంచి, నిన్ను భయపెడుతూనే ఉంటారు. మనం ఏమనుకుంటాం, మనం మళ్ళీ వెళ్ళి పక్కకెళ్ళి మళ్ళీ మన పిల్లలకి ఫోన్ చేసి మళ్ళీ అడిగే ఛాన్స్ ఇవ్వరు. అట్లా మన దగ్గర కూడా అఫెన్స్ అయింది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది, 40 లక్షలు 2 రోజులు అతన్ని కదలనీయకుండా కూర్చోబెట్టారు. 40 lakhs కట్టాక అప్పుడు అతనికి వెలిగింది, ఇదేదో మోసం లాగుందనేసి అప్పుడు బయటకు వచ్చి మాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవ్వరు కూడా డిజిటల్ అరెస్ట్, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నేను నిన్ను అరెస్ట్ చేయాలంటే నిన్ను తీసుకొని వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళాలి, ఫార్మాలిటీ ఉంటుంది. అంతేగాని మొబైల్లో స్టాచ్యూ అంటే స్టాచ్యూ అయిపోం, మనం అక్కడికక్కడ అరెస్ట్ అయిపోం. కాబట్టి ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్కి చెప్పేది ఏంటంటే ఎలాంటి డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదు చట్టంలో. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఏదైనా కాల్ వస్తే ఇమ్మీడియట్గా డిస్కనెక్ట్ చేయండి. ఇది అంటే చదువు లేనోళ్ళో ఏం లేనోళ్ళో కాదు,
బాగా చదువుకున్న వాళ్ళకే వచ్చినాయి ఈ కాల్స్. ఒక డబుల్ పీజీ డాక్టర్కి, ఒక ఇంజనీర్కి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి, అట్లా చాలా తెలివితేటలు ఉన్న వాళ్ళకే వచ్చినాయి. సీనియర్ సిటిజన్స్ని ఈ మధ్యలో బాగా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ వాళ్ళ లైఫ్ అంతా ఏదైతే వాళ్ళు కష్టపడి దాచుకున్నారో అది ఉంటుంది బ్యాంక్లో. 50 లక్షలు కావచ్చు, ఎంప్లాయీస్ అయితే వాళ్ళ రిటైర్మెంట్ సంబంధించిన అన్ని బెనిఫిట్స్ వస్తాయి. అట్లా రీసెంట్గా మనకు తెలిసి ఒక వ్యక్తి సిఈగా రిటైర్ అయ్యారు, సంథింగ్ ఏదో, ఇక్కడ కాదు వేరే చోట్ల 1.5 పోయింది. ఇదే డిజిటల్ అరెస్ట్. కాబట్టి మీకు ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఎలాంటి డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు, అది నమ్మొద్దు. ఏదున్నా ఇమ్మీడియట్గా ఫోన్ కట్ చేయండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి డయల్ 100కి కాల్ చేయండి. ఒకవేళ మీరు పొరపాటున డబ్బులు పోగొట్టుకున్న, సపోజ్ ఆ డిజిటల్ అరెస్ట్లో 10,000 20,000, ఇమ్మీడియట్గా 1930కి కాల్ చేయండి. 1930కి కాల్ చేస్తే ఏంటంటే ఇమ్మీడియట్గా మీ డీటెయిల్స్ తీసుకొని మీ దాంట్లో నుంచి ఎక్కడికైతే వెళ్తాయో అందులో అమౌంట్ కొంత మనం ఫ్రీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇమ్మీడియట్గా బ్యాంక్ వాళ్ళని మనం కన్సల్ట్ చేసి మీకు ఈరోజు ఇక్కడ పెట్టడానికి సందర్భం ఏంటంటే, ఇప్పుడు మనకు మార్కెట్ యార్డ్లో పంట వస్తుంది, ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉంటాయి. సో ట్రాన్సాక్షన్స్ అయినప్పుడు అమౌంట్ దాంట్లో వస్తుంటుంది. ఇదే కాల్స్, ఇట్లాంటివే కాల్స్ వస్తాయి. లేదంటే పిఎం కిసాన్ యోజన నీకు డబ్బులు పడతాయి, రైతు బీమా డబ్బులు పడతాయి, రైతు బంధు డబ్బులు పడతాయి, అట్లా అనేసి ఏపీకే ఫైల్స్ ఫైల్స్ అన్నీ కూడా మనకు పంపించడం జరుగుతుంది వాట్సాప్లో. అది మనం తెలియక దాన్ని మనం ఇమ్మీడియట్గా క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేయగానే మన మొబైల్లో ఉన్న డేటా అంతా అవతల దొంగలకి వెళ్ళిపోతుంది, సైబర్ దొంగలకి వెళ్ళిపోతుంది. దొంగ అంటే ఇప్పుడు మనకు ఇంట్లో దొంగతనం చేసేవాడే కాదు, ఎక్కడో కూర్చొని మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న మొత్తం దొంగతనం చేసేవాడే ఇప్పుడు సైబర్ దొంగ, అతనికి వెళ్ళిపోతుంది. సో అలాంటి ఫైల్స్ వచ్చినా కూడా ఈవెన్ ఆర్టీఏ చలాన్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తామనేసి కూడా ఏపీకే ఫైల్స్ వస్తున్నాయి మీకు. ఒకవేళ మీకు వెహికల్ 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఏది ఉన్నా కూడా మీరు ఈ చలాన్ సిస్టంలోనే కట్టాలి, కానీ ఎవరు కన్సెషన్ ఇవ్వరు. మనకు లలిత జ్యువెలర్స్ది ఉంది కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అవతలోడు మనల్ని మభ్య పెట్టడానికి 100 రూపాయలకి 200 వస్తుంది అనేసి. పార్ట్ టైం జాబ్స్ కూడా ఈ మధ్యకాలంలో లేడీస్ కావచ్చు, యూత్ కావచ్చు, పార్ట్ టైం జాబ్స్ ఏంటంటే ఫస్ట్ వాడు 2,000తో స్టార్ట్ చేస్తాడు. 2,000 కడితే నీకు పార్ట్ టైం జాబ్ ఇస్తానని చెప్తాడు. ఆ 2,000కి ఏంటంటే కొద్దిసేపు తర్వాత రివ్యూస్ వీడియోస్ షేర్ చేస్తే ఒక 100 రూపాయలు 500 పడతాయి. అట్లా మనకి ఎంత దూరం తీసుకెళ్తాడంటే ఆ 2,000 నుంచి 10,000 వరకు తీసుకెళ్తాడు. అంటే నీకు నమ్మకం కుదురుతుంది, అవతలోడి మీద నమ్మకం కుదిరిపోతుంది. ఓకే నాకు వస్తున్నాయి అనేసి మనం ఏం చేస్తాం, ఆ 10,000ని డబల్ చేసి వాడికి 20,000 వేస్తాం. 20,000 ఎప్పుడైతే వేస్తావో ఇంకంతే వాడు గాయం. ఇక మాట్లాడు, నీ ఫోన్కి రెస్పాండ్ అవ్వడు, నీకు రెస్పాన్సే ఉండదు, ఏ రకంగాను మెసేజ్ ఉండదు, నిన్ను బ్లాక్ చేసేస్తాడు. ఆ 20,000 పోతాయి. 20,000 పోయేసరికి నీకు అర్థం కాదు, నేను చేస్తున్నా కదా కరెక్టే అనేసి. అప్పుడు నువ్వు రియలైజ్ అవ్వడానికి మళ్ళీ ఒక రోజు పడుతుంది. సో ఇది పార్ట్ టైం జాబ్కి సంబంధించింది. ఇది కాకుండా నకిలీ ట్రేడింగ్కి సంబంధించి కూడా 100కి 200 లాభం వస్తుంది, 200కి 300 లాభం వస్తుంది అనేసి నీతోని తొందర పెట్టి, అంటే నిన్ను ఎలాంటి సిచ్యువేషన్లో తీసుకెళ్తాడంటే, ఇక నువ్వు పక్కన నీ దోస్తుతో కావచ్చు, మీ వైఫ్తో కావచ్చు, ఎవరితోనూ డిస్కస్ చేసే టైం ఇవ్వరు వీళ్ళు. సైకలాజికల్గా మిమ్మల్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. అంటే వాళ్ళు చెప్పే మాటలు మనకు అంత తీయగా అనిపిస్తాయి, ఓ నిజమే కావచ్చు అనేసి. సపోజ్ ఇప్పుడు మీరు మాకు వచ్చి చెప్పినా అట్లా రాదు అంటే కొన్నిసార్లు కొంతమంది విక్టిమ్స్ వాళ్ళు నమ్మకపోయేవాళ్ళు. మాకు పోలీసులకు వచ్చి చెప్పేటప్పుడు కూడా అట్లా రాదు బాబు అంటే పోలీసోడే అబద్ధం చెప్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి, వాళ్ళు అనుకున్న సందర్భాలు. సో సైబర్ దొంగలు మిమ్మల్ని అలా మభ్యపెట్టి మీ డబ్బుల్ని చాలా ఈజీగా వాడు ఎక్కడో కూర్చొని అక్కడి నుంచే తస్కరిస్తూ ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు, బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే, మీ డీటెయిల్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి షేర్ చేయొద్దు. మనము ఇవాళ రేపు ఎట్లుంది, మనము మన దోస్తుకని ఇచ్చిన అప్పే తిరిగి రావడం ఒక్కొక్కసారి కష్టంగా ఉంది. మనం వాడు అవసరంలో ఉన్నప్పుడు 1 లక్షనో 2 లక్షలో ఇచ్చి ఉంటాం, కానీ అది తెచ్చుకోవడానికే రిటర్ను మనం నానా తిప్పలు పడుతుంది. అట్లాంటిది మనకి ఎక్కడో ఉండి వాడు మన దగ్గర నుంచి తీసుకొని మనకి డబల్ ఎందుకు ఇస్తాడు, అవసరమే ఉంటుంది, వాడికి ఏం లాభం ఉంటుంది, అది ఆలోచించండి. సో అంటే ఆశ ఎక్కువైతేనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందరికీ చెప్పేది ఒకటే, అంటే మీ లెవెల్లో మీకు 10,000 పోవచ్చు, ఇంకొక ఆయనకి 5,000 పోవచ్చు. ఇప్పుడు మనకు రోజు జీతభత్యాలు డిఫరెంట్ ఉంటాయి. ఒకళ్ళకి ఇప్పుడు నాకు 1,000 రూపాయలు ఉంటుంది, ఇంకొక ఆయనకి 500 ఉంటుంది, ఇంకొక ఆయనకి 100 రూపాయలే, ఆయనకి 1,000 రూపాయలు అంటారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశకి పోకుండా
జాగ్రత్తగా మీ అకౌంట్స్ అన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. అన్నెసరీ ఇన్ఫర్మేషన్, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది కూడా మీరు కాల్స్లో కానీ మెసేజెస్లో కానీ ఎవ్వరికి షేర్ చేయకండి. మనం ఎంతో కష్టపడితే ఈరోజు పొద్దున్న హమాలీస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పొద్దున్న ఎప్పుడో 4-5 ఇంటికాడ బాక్స్ ఇంత కట్టుకొని వచ్చి సాయంత్రం 7-8 దాకా చేసిపోతారు. ఆ డబ్బులు హార్డ్ అండ్ మనీ, అంటే చాలా కష్టపడితే కానీ వచ్చినాయి. మరి అలాంటి డబ్బులు ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా పోవద్దనేది మా మహబూబ్ నగర్ పోలీసు వారి ఆశ. సో మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్ని కన్సల్ట్ అవ్వండి. ఖచ్చితంగా అలాంటి కాల్స్ వస్తూనే ఉంటాయి రోజుకి. నేను నా నెంబర్కే ఈ రోజు వరకు నేను 200 ఫోన్ నెంబర్లు బ్లాక్ చేస్తున్నా. ఇవే కాల్స్, లోన్ కావచ్చు, లేదంటే డిజిటల్ అరెస్ట్ కావచ్చు, ఇవన్నీ కాల్స్ అందరికీ వస్తున్నాయి. నాకు ఒక్కదానికే కాదు, మీకు కూడా వచ్చుంటాయి. సో సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా మీరు చాలా గ్రూప్స్లో ఉంటారు, మీ దోస్తులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, మార్నింగ్ వాక్ లేదంటే ఈవినింగ్ వాకింగ్ గ్రూప్స్, అలాంటి గ్రూప్స్ అన్నీ ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ బారిన పడొద్దు. మీ డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోండి.